హాలియా పట్టణంలోని మినీ స్టేడియం అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేయడంతో మినీ స్టేడియాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్న హాలియా మున్సిపాలిటీకి సంబంధించి గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో ఏదైతే నాకు అవకాశం ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిన తర్వాత గతంలో మా నాన్న ఇక్కడ నందికొండ మున్సిపాలిటీ కావచ్చు, హాలియా మున్సిపాలిటీ కావచ్చు, డెవలప్మెంట్కి నిధులు కావాలి, దీన్ని అభివృద్ధి చేయాలంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు తన సొంత సీఎం ఫండ్ కింద దాదాపుగా మొత్తంగా ఈ 2 మున్సిపాలిటీలు కలిసి 50 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో 25 కోట్లు సీఎం ఫండ్ కింద ఎంఏయుడి అడ్మినిస్ట్రేషన్ కింద ఇక్కడికి వస్తే టీయూఎఫ్ఐడిసి కింద దాదాపు 10 కోట్లు రావడం జరిగింది. ఈ 10 కోట్లు ఉన్నదాన్ని దాదాపుగా 8.5 కోట్లు బండ్ బ్యూటిఫికేషన్ కోసం పెడితే 75 లక్షలు ఇక్కడ గ్రౌండ్ ఈ హాలియా మున్సిపాలిటీకి చాలా అవసరం. ఇక్కడ హాలియా మున్సిపాలిటీలో ఒక స్టేడియం అనేది ఉంటే స్థానికంగా ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా ఆడుకోవడానికి మనం ఒక గ్రౌండ్ కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఇక్కడ అందరికి కూడా ఒక గ్రౌండ్ వసతి కోసం అప్పుడు 75 లక్షలు కేటాయించడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఇదే హాలియా మున్సిపాలిటీకి అతిపెద్ద గ్రేవ్యార్డ్ అనేది ఒకటి ఉంటే పోవడానికి రోడ్డు సరిగ్గా మార్గం లేదు, మా ఇండ్ల మధ్యల నుంచి పోతున్నారని చెప్తే ఆ రోడ్డు అప్రోచ్ రోడ్డు కూడా మన హాలియా మెయిన్ రోడ్ నుంచి గ్రేవ్యార్డ్ దగ్గరికి ఇంకో 75 లక్షలు పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ విధంగా సీఎం గారిని ఆ రోజు మేము రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాటర్ ఫెసిలిటీ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే అమృత్ స్కీమ్ ఏదైతే వస్తుందో దానికి అగ్రభాగాన ఖచ్చితంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉన్న 2 మున్సిపాలిటీలకు పెట్టాలని చెప్పేసి ఒకవైపు హాలియా మున్సిపాలిటీకి 15,20,00,000 పైచిలుకు నిధులు ఇక్కడ అమృత్ స్కీమ్ కింద ఇస్తే నందికొండ మున్సిపాలిటీకి దాదాపు 44 కోట్లు పెట్టించిన. ఇక్కడ హాలియా మున్సిపాలిటీకి ఏమో వాటర్ ట్యాంకులు దాదాపు ఒక 3 పెట్టించి అట్నే ఈ డ్రైనేజ్ వసతులు కూడా ఏవైతే ఉన్నాయో ఈ మొత్తంగా ఒక 19 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. అదే నందికొండ మున్సిపాలిటీకి వచ్చేసరికి దాదాపు అక్కడ 3 ట్యాంకులు 17 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి అక్కడ నిర్మించి దాదాపు 100 కిలోమీటర్లు డ్రైనేజ్ లైన్ కోసం వాటర్ లైన్ కోసము కేటాయించడం జరిగింది. ఇవన్నీ మీకు చెప్పడం ఇప్పుడు ఎందుకు ప్రస్తుతం చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ మీటింగ్ పెట్టినా కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులతోటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బండ అవసరమే లేకుండే అక్కడ మౌలిక వసతులు మాకు వాటర్ లైన్కి కావాలి, డ్రైనేజీలకు కావాలని మాట్లాడుతున్నాడు. కొద్దిగా దిమాకు ఉండాలి. ఇక్కడ నేను గడిచినటువంటి 2.5 ఏళ్లలోనే దాదాపుగా 15 కోట్లు కేవలం డ్రైనేజీలకు రోడ్లను పెట్టడం జరిగింది. మిగతా ఉన్నటువంటి ఆ 10 కోట్లు ఏవైతే ఉన్నాయో అది టీయూఎఫ్ఐడిసి కింద వచ్చినాయి. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ సాగర్ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే 2 వేరే ఫండ్స్. ఒకటేమో తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 10 లక్షలు ఇచ్చారు. అది కేవలం ఆ నిధులు కేవలం బ్యూటిఫికేషన్ కోసమే వాడతారు తప్ప దాన్ని డ్రైనేజీల కోసం రోడ్ల కోసం వాడితే ఇయ్యరు. ఎందుకంటే అది లోన్ ద్వారా వచ్చే నిధులు కాబట్టి ఆ నిధులు ఆ మున్సిపాలిటీ మొత్తానికి సుందరీకరణ చూపించడానికి ఏదన్నా ఒక బ్యూటిఫికేషన్ కోసం వాడాలి తప్ప దాన్ని మేము రోడ్లు వేసుకుంటాం, ఆ లోన్ల కింద వచ్చిన పైసల్ని డ్రైనేజీలు వేసుకుంటాం అంటే ఇయ్యరు. ఆ నిధులు కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అప్పుడున్నటువంటి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మా రామన్నతోటి అప్పుడు ఎంఏడి మినిస్టర్గా పనిచేసినటువంటి మా రామన్నతోటి నిలబడి మాట్లాడి ఒప్పించి ఆ నిధులు తీసుకురావడం జరిగింది. ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ బండ్ ఏర్పాటు చేస్తే పనికిరాని బండ్ ఏర్పాటు చేసినారు. అక్కడ ఓడొస్తున్నాడు అంటే ఒక్కసారి ఉదయం 6 గంటలకు లేచి నువ్వు నీ ముఖాన్ని ఇక్కడ ఎప్పుడైనా నడిచి ఉంటే హాలియాలో సగం మంది మొత్తం ఇక్కడనే వాకింగ్ చేస్తుంటారు. అది తెలవకుండా అడ్డగోలిగా ఇక్కడ ఎందుకు కట్టిర్రు, ఇక్కడ స్టేడియం ఎందుకు ఉంది, నువ్వు ఎప్పుడైనా ఆడితే కదా పొద్దుగానే లేచి పిల్లలతోటి సాగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న పిల్లల గురించి మాట్లాడితే కదా. నా దగ్గరికి ఉదయాన్నే లేచి వచ్చి చాలా మంది పిల్లలు అన్న మనం అప్పుడు స్టేడియంకి దాదాపు 3.5 కోట్లు రామన్ని ఇచ్చిండు, అంతకుముందు మీరు ఒక 75 లక్షలు ఈ టీయూఎఫ్ఐడిసి కింద లోన్ కింద పెట్టిరు, ఇదంతా పడవ పడుతుంది, వేరేవాడు కేసు వేసిండు. ఇది కూడా వివరాలు మీ అందరు తెలవాలి. నేను ఇక్కడ గ్రౌండ్ చేయబడదామని పెడితే ఎలక్షన్ ముందర దాన్ని ఆపే ప్రయత్నం కోసం ఆయన సొంత అనుచరులతోటి ఈ గ్రౌండ్ మీద కేసు వేపిస్తుంది.